హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పెన్గంచి ప్రోలు. ఈరోజు మనం డ్రోన్ వచ్చింది అన్బాక్సింగ్ చేసేద్దాం. డ్రోన్ ఫ్రెండ్స్, ఫ్రంట్ క్యామ్, అడ్జస్ట్మెంట్, రిమోట్ కంట్రోల్ అండ్ సేఫ్టీ ఇచ్చారు ఫ్రెండ్స్. మాన్యువల్, ఇంకేమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ప్రొపలేటర్ గార్డ్స్. ముందు డ్రోన్ ఓపెన్ చేద్దాం. మనకి చీప్ వచ్చింది ఫ్రెండ్స్, 1600 రూపీస్ ఓన్లీ. ప్రొపలేటర్ గార్డ్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే చాలా డెలికేటెడ్గా ఉంటాయి. ఇవి మనకి రెక్కలు డ్యామేజ్ కాకుండా పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్త పెట్టాలి ఫ్రెండ్స్, ఇరిగిపోతాయి ఊరికి ఇవి. బ్యాటరీ సింగిల్ బ్యాటరీ ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ 30 minutes వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఇవి ఇచ్చారు. రిమోట్ కంట్రోల్ ఫ్రెండ్స్, మనం ఫోన్కి కూడా కనెక్ట్ చేయొచ్చు రిమోట్ కంట్రోల్ని. చూసుకోండి, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రిమోట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి కెమెరా బటన్ ఇచ్చారు. పైన 360 degrees రొటేట్, ఫాస్ట్ బటన్, లెఫ్ట్ రైట్, అప్ బటన్ అండ్ డౌన్ బటన్ ఫ్రెండ్స్. రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. బయటికి వెళ్ళి టచ్ చేద్దాం. మనకు ఒక్కోసారి డ్రోన్స్ అనేవి కొంచెం కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే చీప్గా రావటం వల్ల కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వీటి మీద. మనం ఛార్జింగ్ కనీసం 50 minutes or 20 minutes పెట్టాలి. వెయిట్లెస్ కాబట్టి గాలికి ఎటంటే అటు పోతుంది. ఇది కొద్ది జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఎగరేసేటప్పుడు. ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఉండట్లేదు. చెప్పాను కదా ఛార్జింగ్ 20 minutes పెట్టాలని. 20 minutes లేదు, 50 minutes పెట్టాలి ఛార్జింగ్. ఇదిగోండి, ఛార్జింగ్ అయిపోయింది.